ఆటోల పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది. ఈరోజు అప్పుడు 500, 600 చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 400, 300 కూడా చేయడం చాలా కష్టంగా ఉంది. భార్య పిల్లలు పెంచుకోవడం కష్టంగా ఉంది. అద్దెలు ఇంటద్దెలే కడతామా? ఆటోలకి సర్వీసులే ఇచ్చుకుంటామా? పిల్లలే చదివించుకుంటామా? మేమే బ్రతుకుతామా? చాలా అన్యాయంగా ఉందండి. అస్సలు బాగోలే పరిస్థితి. ఈ ఫ్రీ బస్సులనేవి తీసిస్తే మాకు చాలా మంచిదండి. తీసేసి లేదంటే తీయకపోతే మాకేదో ఉపాధి కల్పించమనండి. ఉపాధి కల్పించి ఆటోలన్నీ హ్యాండోవర్ చేసుకోమనండి. ఆటోలు హ్యాండోవర్ చేసుకొని మాకు ఉపాధి కల్పిస్తే మేము ఆ పనులు చూసుకొని ఏదో బ్రతుకుతామండి. ఇప్పుడు పిల్లలు పెంచుకోవడం చాలా కష్టంగా ఉంది. చదివించుకోవడం కూడా కష్టంగా ఉంది. అదేదో మీరు ప్రభుత్వం ఆలోచించి మాకు ఏదో నిర్ణయం తీసుకుని మాకు ఇది చేస్తే బాగుంటుంది సార్. 15,000 అందరికీ రాలేదండి. కొంతమందికి వచ్చాయి, కొంతమంది రాలేదు. అందరికీ వచ్చాయని చెప్పలేదు. నాకు వచ్చేయాలండి. నా స్వార్థం నేను చూసుకోకూడదు. కొంతమంది చాలామంది రాలేదు. 100కి 50% వచ్చాయి, 50% మాత్రం రాలేదు. ఏదో కొన్ని కండిషన్లు పెట్టారు. కరెంట్ బిల్ రాకూడదు, భూమి లేకుండా ఉండకూడదు, సొంత ఇల్లు ఉండకూడదు, ఉద్యోగస్తులు ఉండకూడదు అని చెప్పేసి అన్నారు కదా. అలాంటివన్నీ రావట్లేదండి. అవి కొద్దిగా చూసి ఆలోచించి మా ఆటో డ్రైవర్లు కొద్దిగా న్యాయం చేయండి చాలు. కుటుంబ ప్రభుత్వం కొద్దిగా న్యాయం చేస్తే చాలు. ఇప్పుడు ఆటో ఏంటంటే బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల ఏంటంటే మేము ఇబ్బంది పడుతున్నాం. అది ఒకటి తొలగిస్తే చాలు. అలాగని చెప్పేసి మహిళలు కూడా ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళకి ఏదో న్యాయం చేయాలి, మాకు కూడా న్యాయం చేయమని చెప్పండి. ఫ్రీ బస్ అనేది మాకు చాలా ఇబ్బంది ఉంది సార్.